మరి స్టీఫెన్ పాల్ ఏం చెప్తాడో చూడండి. ఎందుకంటే స్టీఫెన్ పాల్ చెప్పిన ప్రకారము మీరు స్టీఫెన్ పాల్ దగ్గర విన్నా, ఇంకా ఏ పాస్టర్ల దగ్గర విన్నా మీరు దారి తప్పిన మార్గం, యేసు చెప్పిన మార్గంలో పోయినట్టు కాదు, మీరందరు శాపగ్రస్తులు అయినట్టు. మరి మీరు శాపగ్రస్తులు అవుతారా లేదా శాపం లేకుంటుంటారా అన్నది చూద్దాం. ఫస్ట్ స్టీఫెన్ పాల్ ఏం చెప్తాడో చూడండి, తర్వాత నేను శాపగ్రస్తం లేని సంఘం ఏది, అసలు ఎక్కడికి వెళ్ళాలా, యేసు చెప్పిన మార్గం ఏది అది చెప్తా. కాబట్టి ఫస్ట్ స్టీఫెన్ పాల్ ఏం చెప్పిండో, పాస్టర్ స్టీఫెన్ పాల్ ఏం చెప్పిండో ఫస్ట్ అయితే మీరు అది వినండి. నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభు అంటే వర్స్ట్ వస్తుంది. లోతు కుటుంబాన్ని దేవుడు అంటాడు, దూత వచ్చి చెప్తుంది, ఈ పర్వతం యుద్ధకు వెళ్ళి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు అతను తిన్నగా వెళ్లకుండా, నాకు ఆ పర్వతం వద్దు, ఈ పక్కన ఇంకో పర్వతం దీని దగ్గరికి వెళ్తాన్నాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆయన జీవితం నాశనం అయిపోవడం గల కారణం అదే. దేవుడు చూపించిన పర్వత యుద్ధకు వెళ్లకుండా తన సొంతంగా ఇంకో పర్వతాన్ని కోరుకున్నాడు. అతని జీవితమే నాశనం అయిపోయింది. ఆయన భార్య ఉప్పుస్తంభం అయిపోయింది. ఆయన పిల్లలు దారి తెప్పారు. ఆయన కుటుంబం, ఆయన సంతానం మొత్తం మోయాబీల వరే ఒక శాపగ్రస్తమైన సంతానంగా మారిపోయింది. దేవుడు పెట్టిన మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గాన్ని ఎత్తుక్కోకండి. మీ సొంత మార్గంలో సొంత ఆలోచనలు మనల్ని దారి తప్పిస్తాయి. ఒకని ఎదుట మార్గము తిన్నగా కనబడును, తుదను అది మరణమునకు నడిపించు. దేవా నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థిస్తే బెస్ట్ వస్తుంది. దేవుని చిత్తం కాకుండా నా చిత్తమే జరగాలి ప్రభు అంటే వర్స్ట్ వస్తుంది. ఓకే, మరి విన్నారు కదా, ఏంటిదంట, దేవుని చిత్త ప్రకారము నడవాలంట. అంటే దేవుడు ఏది చెప్తే దాని ప్రకారం నడాలి, కానీ వేరే వాళ్ళు ఏది చెప్పినా అది నడవద్దంట. లేకపోతే ఏమవుతుందంట, శాపగ్రస్తులు అవుతారంట. కాబట్టి సొంతంగా మార్గము ఎవరు కూడా ఏర్పరచుకోద్దంట. కాబట్టి స్టీఫెన్ పాల్ ఏం చేసిండు, సొంతంగా మార్గము ఏర్పరచు, సొంతంగా మందిరం పెట్టుకుంటూ దేవుడు చెప్పకుండా. అదేవిధంగా ప్రతి ఒక్క పాస్టర్ కూడా ఇప్పుడు భూమి మీద మీ గల్లీలు ఉన్న పాస్టర్ నుంచి మొదలు ప్రతి ఒక్కరు కూడా సొంత మార్గం వెతుకుండ్రు. కాబట్టి నిత్య జీవము పొందుకోలేకపోయారు. కాబట్టి అందరు కూడా ఏమయ్యారు, శాపగ్రస్తులైనరు. అంతేనా? మరి వేరే దగ్గర పోతే ఏమైందంట, శాపగ్రస్తులు అవుతారని స్టీఫెన్ పాల్ చెప్పిండు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం పోతే బెస్ట్ వస్తుందంట, లేకపోతే ఏమొస్తుందంట, వరస్ట్ వస్తుందంట. మీరు వరస్ట్ అవుతారా బెస్ట్ అవుతారా అనేది చూద్దాం. మరి యేసు ప్రభు చెప్పిన మార్గం ఏంటిది, ఆ మార్గంలో శాపం ఉందా లేదా అన్నది చూద్దాం. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళందరి దగ్గర శాపం ఉందా లేదా అంటే ఉంది. ఇప్పుడు స్టీఫెన్ పాల్ దగ్గర ఉంది, ప్రతి పాస్టర్ దగ్గర పోతే మీరు శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే అది యేసు ప్రభు చెప్పిన, దేవుడు చెప్పిన మాట కాదు. సో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిది, ఆ మార్గం ఏంటిది అంటే యేసు ప్రభు అంటే తండ్రి చిత్తం ప్రకారం చేయాలి కదా. మరి యేసు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం నడవాలి కదా. మరి వేరొక మార్గం ఎందుకు ఏర్పరచుకోరు? స్టీఫెన్ పాల్ని అడుగుతున్నా, ప్రతి పాస్టర్ని అడుగుతున్నా, జాన్ వెస్లీని అడుగుతున్నా, విజయ్ ప్రసాద్ రెడ్డిని అడుగుతున్నా, విజయ్ కుమార్ని అడుగుతున్నా, పిడి సుందరరావుని అడుగుతున్నా, మళ్ళీ శ్యామ్ కిషోర్ని అడుగుతున్నా, సతీష్ కుమార్ని అడుగుతున్నా, మీ గల్లీ పాస్టర్ని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. మరి దేవుడు చెప్పిన మార్గం ఏంటిది, అందులో శాపం ఉందా లేదా? మరి వేరే దగ్గర పోతే దేవుడు చెప్పకుండా సొంతంగా ఏర్పరచుకుంటే ఏమవుతుంది, శాపగ్రస్తులు అవుతారా లేదా? స్టీఫెన్ పాలే కదా చెప్పిండు. మరి దేవుడు చెప్పిన మార్గం ఏంటిది? ఆయన చెప్పేసిండు అంతే. మరి నేను ఆయనకు తెలియదు కాబట్టి, ఈ పాస్టర్లకు ఏది కూడా తెలియదు కాబట్టి నేను లేఖనాలు చూపిస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము చూసుకోండి. గొర్రెల దొడ్డిలో ప్రవేశింపక వేరొక్క మార్గంన ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడై ఉన్నంట. ఎందులో పోవాలంట? యేసు ప్రభు చెప్పిన మార్గం ఏంటిది? గొర్రెల దొడ్డిలో పోవాలంట. వేరొక మార్గం పోవద్దు అని యేసుక్రీస్తు చెప్పిండు యోహాను సువార్త 10వ అధ్యాయం, రైట్? మరి వేరొక మార్గం పోయిన వాళ్ళందరూ ఎవరు? శాపగ్రస్తులా కాదా? శాపగ్రస్తులు, దొంగయు దోచుకున్నవారు అవుతుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు ముందే మరి వాళ్ళు చనిపోతారా అంటే యేసు ప్రభు చెప్పలేదే చనిపోతారని. వాళ్ళ కోసమే, ఆ గొర్రెల కోసమే ప్రాణం పెట్టి, అది ఎవరో కాదు నేనే. అర్థమైందా? మరి నా దగ్గర ఉంటే శాపగ్రస్తం లేదు కదా. మరి స్టీఫెన్ పాల్ దగ్గర ఉంటే శాపగ్రస్తం ఉంది కదా, శాపం ఉందా లేదా? ఉంది. కాబట్టి వేరొక యేసు ప్రభు చెప్పిన మార్గం ఏంటిదంటే గొర్రెల దొడ్డిలో ప్రవేశింపాల, లేకుంటే వేరే దగ్గరికి పోవద్దని చెప్పాడు. మరి ఎట్లా ఏర్పరచుకుంటారు వీరు? స్టీఫెన్ పాల్ నువ్వు ఎట్లా పెట్టినావు చర్చు, నువ్వు ఎట్లా అవుతావు యాజకుని, ఎట్లా అవుతావు నువ్వు పాస్టర్ కాదు కదా. చెప్తా. మరి ఎవరు ఆ గొర్రెలు అంటే ఆయన ఇదే అధ్యాయంలో ఆయన సొంత గొర్రెలకు ఏం పెట్టినంట? సొంత గొర్రెలకు పేరు పెట్టి పిలిచినట్ట. మరి వాళ్ళు చనిపోతారా అంటే కాదు, వాళ్ళకి సమృద్ధి గల జీవం ఇస్తుందంట. అంటే సమృద్ధి అంటే మధ్యలో అయిపోతుందా? అయిపోదు. కాబట్టి ఏం చెప్తుండు, నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నన్ను ఎరుగుతాయి. కాబట్టి నాకు యేసు ప్రభు, మీకు తెలియదు యేసు ప్రభు, మీకు సాతాను తెలుసు, రైట్? అవిటికి నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, అంటే ఎప్పటికీ చచ్చిపోవు.
అని చెప్పిండు. ఎందుకంటే నా చేతిలో నుంచి, నా తండ్రి చేతిలో నుంచి, నా చేతిలో నుంచి ఎవరు తీసుకోలేరు, నా యేసుప్రభు చేతిలోకించి ఎవరు తీసుకోలేరు. కానీ నాకంటే బలమైన నా తండ్రి చేతిలోకి వచ్చి కూడా అంటే ఎవ్వరు చంపడం అసలు. ఎందుకంటే యేసుప్రభు ఎందుకు చనిపోయాడు? చెయ్యిడు వల్లే. నన్ను ఎందుకు ఇడిచిండు? ఆయన గొర్రెలు అంటే మా చేయి పట్టుకోనికే, మేమే ఆయన గొర్రెలు. సరే, మరి ఇందులో శాపం ఉందా లేదా అన్నది కూడా మీకు చూపిస్తా. ఆయన నేర్పింది కదా వేరే దగ్గర పోతే శాపం ఉంటుందని. మరి మా దగ్గర శాపం ఉందా లేదా అని చూసుకుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నా. 22వ అధ్యాయం 3-4 నుంచి చదువుతున్నా. ఇక మీదట శాపగ్రస్తం ఏది దాంట్లో ఉండదంట. ఏది ఉండదంటే నా దగ్గర ఉన్నోళ్ళకు శాపం లేదని ఎవరు చెప్పారు? ఇది లేఖనం చెప్పింది. ఈ ప్రవచన గ్రంథంలో రాయబడింది. సరే, దేవుడి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం, ఇక గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్నాక శాపం ఎట్ట తాకుతుంది? తాకదు. కాబట్టి ఇది గొర్రెల మార్గం. మరి ఆ గొర్రెలకు ఏం పెట్టిన? ఆయన దాసులకు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు, ఆయన నామము వారి నొసలియందు ఉండునట. అంటే యేసుప్రభు చెప్పిండు కదా యోహాను సువార్త, నా గొర్రెలకు నేను పేరు పెట్టి పిలుస్తా, అవి చనిపోవు అని చెప్పిండు. కానీ ఆయన పేరు ఏం పేరంట? ఆయన నామము వారి నొసలి. ఆయన నామం పెట్టినాక అది ఎంత బలమైన దుర్గం. కాబట్టి యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షిత ఉంటారంట. మళ్ళీ ఆ గొర్రెలు చనిపోరంట. మరి లేఖనం నిరార్థంగానే లేదు కదా, మరి ఇందులోనే ఉండాలి కదా. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అంటే యెహోవా ఎవరి మీద ప్రకాశిస్తుండడు? మరి యెహోవా ప్రకాశిస్తే అది ఎంత బలమైన సంఘం అవుతుంది? అది నేనే. ఆయన నామము వారి నొసలుందంటే వాళ్ళు యుగ యుగంలో రాజ్యం చేస్తారంటే మధ్యలో చనిపోరంట. రైట్? స్టీఫెన్ పాల్కి చెప్పండి. మరియు ఆ దూత ఇలాగా నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములు సత్యమై ఉన్నవని ప్రవక్తల ఆత్మకు దేవుడు ప్రభు అయిన త్వరగా సంభవించిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపండి. ఇది నమ్మొచ్చంట, ఇది నిజమంట, ఇది లేఖనంతో అని చెప్తున్నా. మరి ఇంకేంటి అది చెప్పిండు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాడు. చెప్పేంది? ఈ గ్రంథంలో ప్రవచన వాక్యంలో గైకొనవాడు ధన్యుడు. ఈ ప్రవచన గ్రంథంలో నేను రాయబడ్డా, మీరు కూడా రాయబడాలంటే జీవ గ్రంథంలో, లేకపోతే అగ్నిగుండం పోతాం. నేనుంటేనే రాయబడతాను, నేను లేదు రాయబడ. మరి ఆయన గొర్రెలకైనా సొంత గొర్రెలకు ఆయన పేరు పెట్టి పిలిచిందంట. మరి ఇక్కడ కూడా చెప్తుండేది అలా శాపగ్రస్తం లేదంట, ఆయన నామం వరం వస్తలేదంట. మరి ఆయన నామం ఎవరికి ఉందని వస్తలేదంటే ప్రకటన గ్రంథం 14:1 వచనం. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలేదు లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండరు. వారు 4వ వచనం, శ్రీ సంగతం అపవిత్రం కాదు. అది నేను. స్టీఫెన్ పాల్ చెప్పండి, బాబు మీరు ఎందుకు వేరేది స్థాపించరు? దేవుడు చెప్పకుండా మీరు సొంతంగా వేరే మార్గాన్ని ఎందుకు స్థాపించారు అని అడగండి. అదేవిధంగా ప్రతి పాస్టర్ని అడుగుంటారండి. ఎందుకంటే నేను లేఖనాలతో చెప్తున్నా. కాబట్టి ఈ ప్రవచన గ్రంథంలో రాసినయే నమ్మాలా. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఒకటి తన ఊహతో చెప్పడం వల్ల ప్రవచనంలో ఏ లేఖనం పుట్టదని గ్రహించుకోమని చెప్పండి. కాబట్టి నేను లేఖన పుత్రుడిని, నా దగ్గరనే రక్షణ ఉందని మీ స్టీఫెన్ పాల్కే కాదు ప్రతి ఒక్క పాస్టర్ కూడా చెప్పండి. ఓకేనా? మరి శాపగ్రస్తులు ఇలా శాపం ఉందా అంటే నా దగ్గర లేదంట, ఇది లేఖనం. కానీ ఇప్పుడు వేరే మార్గం ఏదంట? గొర్రెల దొడ్డిలోనే ప్రవేశించాలి, వేరే దాంట్లో అస్సలకే పోవద్దు అన్నాడు యేసుప్రభు. పోతే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. కానీ మాకు శాపము లేదంట. పోయి చెప్పండి స్టీఫెన్ పాల్కి. ఓకేనా? రైటా? క్లియరా? రైట్.